మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. టీఆర్ఎస్ పరిస్థితి ఏంటి? తెలంగాణలో కేసీఆర్ అరెస్ట్ అవుతుండా, అప్రూవల్ గా కూడా రాధాకిషన్ రావు కేసీఆర్ పేరు నిన్న చెప్పడం జరిగింది. సో అరెస్ట్ చేస్తున్నారా లేదా కేసీఆర్ ని? సిబిఐ అనేది బీఆర్ఎస్ అనేది ఈ పార్లమెంట్ ఎన్నికలలో సంబంధం లేని పార్టీ అయింది. ఎందుకు సంబంధం లేదంటే గల్లీలో కాంగ్రెస్, ఢిల్లీలో బీజేపీ, వీళ్ళు గెలిచి తేడుకోవాలి, ఫామ్ హౌస్ కోవాలా, ఫామ్ హౌస్ లో నడవదు కదా పార్లమెంటు. సీట్లు గెలుచుకుంటాము, బీజేపీకి కానీ కాంగ్రెస్ కి కానీ మా సీట్లే కీలక పాత్ర పోషిస్తుంది అని చెప్పి మొన్న రోడ్ షోలో కేసీఆర్ గారు మాట్లాడింది కదా. 46 కొడుతుంది కదా తల్లి, పాపం సార్కు పైన ఏం లేదు కాబట్టి ఏదేదో మాట్లాడుతున్నాడు. డిసెంబర్ 2018 రెండోసారి ముఖ్యమంత్రి గెలిచిండు చంద్రశేఖరరావు. డిసెంబర్ 7 గెలిచినాక చెప్పిర్రు సారు కారు 16 ఢిల్లీలో సర్కారు. కేసీఆర్ గల్లీలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడే ఈ నినాదం ఇస్తే 14 సీట్లు ఉన్న వాళ్ళ కర్రు పెట్టి వాత కాలిస్తే 9 సీట్లకు వచ్చిర్రు. ఇప్పుడు సారు లేడు, కారు లేదు, సర్కారు లేదు. ఎందుకు ఎత్తారు రోడ్డు? తిరుపతికి వస్తే 2 మనవి కావాలి, అయితే గుండు గీసుకోవడానికి ఇచ్చే నెత్తనే మనది కావాలి, లేకపోతే గీసే మంగళాయని చేతుల్లో కత్తనే మనది కావాలి. ఆడ నిల్చొని ఉన్నారు అనుకో, వాళ్ళు అంటారు ఏ జల్ది గీకోయా గీకో అంటాడు. ఆయనకేం తెలుస్తుంది ఇక్కడ రక్తం కారుతుందనే బాధ. అందుకని తిరుపతి పోతే అయితే కత్తెన్న నీది కావాలి, నెత్తన్న నీది కావాలి తల్లి. ఈ ఎన్నికలలో కేసీఆర్ది నెత్తి కాదు, హరీష్ రావుది కత్తి కాదు. కాబట్టి బీఆర్ఎస్కి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చారు, కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. అది ఇచ్చి మీ సేవలు చాలు, మీరు పోయి వ్యవసాయం చేసుకోరని చెప్పారు. అయితే సార్ మెదక్ విషయానికి వస్తే ఇక్కడ మీరు ఓసీ అండ్ అక్కడ బీఆర్ఎస్ కూడా ఓసీఏ, బట్ ఆ బీఆర్ఎస్ పార్టీ కంటెస్టెంట్ ఎవరు లెక్కలో తీసుకోవట్లే. కానీ నీలం మధు ముదిరాజ్ ఒక బీసీ నేతగా కాంగ్రెస్ ఇక్కడ చాలా తెలివిగా నించోబెట్టింది. ఆయన వల్ల మీకు ఏమైనా ఓట్లు ప్రమాదం కనపడుతుందా? బీసీ నేత, బీసీ సపోర్ట్ చాలా ఉంది, ముదిరాజ్ల సపోర్ట్ ఉంది, ఏ రకంగా చూడొచ్చు దీన్ని? కాంగ్రెస్ పార్టీ బీసీ నినాదాన్ని మెదక్లో చెప్తుంది. మల్కాజ్గిరికి వెళ్ళి రేవంత్ రెడ్డి గారు పక్కకు పోయారు. పాపం ఆయన సొంత సీటు, ఆయన ఎంపీ ఉన్న సీటు. రేవంత్ రెడ్డి గారికి బీసీల మీద బాగా ప్రేమ ఉంది, అవునా? మన అన్న ఇచ్చానుంటివి, మల్కాజ్గిరిలో ఒక బీసీ బిడ్డకి ఇవ్వనుంటివి. పక్క జిల్లాలో ఎవరు దొరకకపోతే పక్క జిల్లాకి వెళ్ళి ఒక ఆమెకు పైసలు ఇచ్చేందుకు పెట్టినావు, ఒక బీసీకి ఎందుకు ఇవ్వలే? మధు యాస్కి గారు ఎల్బీ నగర్లో ఓడిపోయారు. మధు యాస్కి గౌడ్ ఇంతకుముందు ఎంపీ, గెలిచే సీటు కదా మల్కాజ్గిరి, నీ సీటే కదా, మరి ఇవ్వనుంటివి మధు యాస్కి. ఆడ బీసీలు యాదికి రాలే నీకు. నీ సొంత జిల్లా పాలమూరు జిల్లా, ముదిరాజు వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఆ జిల్లాలో ఒకడే ఒక బిడ్డ ముదిరాజు బిడ్డ ఎమ్మెల్యే గెలిచిండు, ఓ ఎంపీ ఇవ్వనుంటివి. మళ్ళీ వంశీచంద్రెడ్డికి ఎందుకు ఇచ్చినావు? ఈడ సునీతారెడ్డి, ఆడ వంశీచంద్రెడ్డి, ఇంకా తీన్మార్ మల్లన్న పొద్దుగల ఎత్తిగా రేవంత్ రెడ్డి నడితే తుమ్ముతే దగ్గుతే కూడా రేవంత్ ఇంద్రుడు చంద్రుడు అని పాపం 5 ఏళ్ళకెళ్ళి కష్టపడుతుండు. ఆయన భువనగిరి సీటు బీసీలకి ఇవ్వమని అడిగిండు. ఎవరికి ఇచ్చినావు? చామల కిరణ్ కుమార్ రెడ్డికి ఇచ్చినావు. మరి ఆడ తీన్మార్ మల్లన్న ఎందుకు యాదికి రాలే? జరంత అసంత ఓరి నల్గొండ ఎవరికి ఇచ్చినావు? ముసలాయన జానారెడ్డి కొడుకు ఇచ్చినావు రఘువీర్ రెడ్డికి. ఎవరు వీళ్ళంతా? రెడ్డిలు. కరీంనగర్లో ఎవరికి ఇచ్చినావు? దొరలకి ఇచ్చినావు. మరి ఎందుకు ఇవ్వలేదు బీసీలకి? ఓడిపోయే సీట్లు బీసీలకు ఇచ్చినావు, 2 సీట్లు బీసీలకు ఇచ్చినావు, దానికి ఏదో మొత్తం బీసీలకు ఇచ్చినాం. బీసీ బిడ్డ నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, పటాన్చెరు ఎమ్మెల్యే టికెట్ ఎవరికి ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ? కాట్రా శ్రీనివాస్ గౌడ్ అనే ఓ బీసీ బిడ్డకి ఇచ్చింది. నీలం మధుకి అనౌన్స్ చేసి మళ్ళీ ఈయనకి ఇచ్చింది. సరే, అఫీషియల్ గా పోటీ చేసింది ఎవరు? కాట్రా శ్రీనివాస్ గౌడ్ పోటీ చేసిండు, ఆయన కూడా బీసీయే కదా. మరి ఆ రోజు ఇవాళ నువ్వు టికెట్ ఇచ్చిన బీసీ బిడ్డ, ఆ బీసీ బిడ్డను ఓడగొట్టినా ఓడగొట్టలేదా? ఓడగొట్టి. మరి ఆ బీసీ బిడ్డ అప్పుడు ఓడిపోతున్నప్పుడు నీకెందుకు యాదికి రాలే? నీలం మధుని పిలిచి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు నువ్వు? ఇది రేవంత్ రెడ్డి గారికి బీసీల పట్ల ఉన్న ప్రేమ. రేవంత్ రెడ్డికి నిజంగా ప్రేమ ఉంటే మల్కాజ్గిరి ఇత్తుండే, మహబూబ్ నగర్ ఇత్తుండే, రంగారెడ్డి ఇత్తుండే, చేవెళ్ళు ఇత్తుండే, నల్గొండ ఇత్తుండే, ఖమ్మం ఇస్తుండే, కరీంనగర్ ఇత్తుండే, నిజామాబాద్ ఇత్తుండే. ఇచ్చిండా నిజామాబాద్? మరి అవన్నేమో గెలిచే సీట్లు అన్నేమో అల్లకుల బోళ్ళకి ఇచ్చుకుంటాడు. ఇక్కడ ఓడిపోయే సీటు బీసీకి ఇచ్చిందంటే నీలం మధు ఓడిపోతారని చెప్పి మీరు చెప్పేస్తున్నారు ఇక్కడ డైరెక్ట్ గా. నా అంచనా అది తల్లి, మీ అంచనా ఏందో నాకు తెలియదు, నా అంచనా అంతే. నేనే గెలుస్తా అని చెప్తున్నా. నేను కులాన్ని వ్యతిరేకిస్తలేను, మనుషుల్ని వ్యతిరేకిస్తలేను. నేను అభ్యర్థిని, నేనే గెలుస్తా అని చెప్తున్నా. ఆ విశ్వాసం లేకపోతే నేను ఎన్నికలలో పోటీ చేయలేను. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఆ ఆత్మవిశ్వాసంతో చెప్తున్నా, నేనే గెలుస్తా.